చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కుట్ర పన్నారా? దీనికి సంబంధించి ఇప్పటికే సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉన్న కందుల దుర్గేష్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది, ట్వీట్ కూడా చేశారు. ముఖ్యంగా హోమ్ శాఖకి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా ఆయన ఒక లేఖ రాశారు. ఈ కుట్రని బయటకు తీయాలి, దీని వెనకున్నటువంటి వారందరూ కూడా బయటకు తెలియచేయాలంటూ కూడా ఆయన లేఖ రాశారు. అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పేషు నుంచి కూడా ఒక లెటర్ బయటకు వచ్చింది. దీని గురించి మాట్లాడదాం. జనసేన పార్టీ అభిప్రాయం ఏంటి, అసలు ఎలాంటి కుట్ర పన్నారు, దీని వెనకున్న వారు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. విజయ్ కుమార్ గారు, దీని వెనక కుట్ర ఉంది అంటున్నారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పరిశ్రమ హోదా కూడా కల్పిస్తామనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ దీని వెనక ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే థియేటర్ని బంద్ చేస్తున్నారు అనుకోవచ్చా? అలాని కాదండి, ఇష్యూ అయితే ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఇష్యూ. వాస్తవానికి ఆ ఇష్యూస్ ని మనం అంతా కూడా చాలా సానుకూలంగా స్పందించి చేయడం జరుగుతూ ఉంది. బట్ ఒకటి ప్రాబ్లం, మా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎందుకు హైలైట్ అయిందనే దాని మీద మేము కూడా దృష్టి సారిస్తున్నాం. డెఫినెట్ గా ఒకవేళ నిజంగా కుట్రదార పరంగా వచ్చింది అంటే డెఫినెట్ గా దీని మీద చర్య తీసుకునే పరిస్థితి. అంటే తెలంగాణలో కొన్ని సినిమాలు కూడా ఎక్కడా కూడా టికెట్స్ ని హైక్ చేసుకోవడం కానీ, లేదంటే స్పెషల్ షో వేసుకోవడం కానీ, పుష్ప 2 తర్వాత పెద్దగా పర్మిషన్ ఇవ్వలేదు. కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ కొన్ని ఫేవర్ గా డెసిషన్స్ తీసుకుంది. ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక్కసారిగా సీఎం పేషి ఇలాంటి లెటర్ రాయడం, మీ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ కి హోంశాఖ కంప్లైంట్ చేయడం చూస్తే పెద్ద ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అనుకోవచ్చా? ఎక్కడో ఒక దీని వెనక కుట్ర ఉందనుకోవచ్చా? అంటే కుట్ర కాదు అనే దాని మీద కన్నా ఇది ఏం జరుగుతుంది, ఎక్కడ మిస్ అవుట్ అవుతుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తే కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం అండి. మేము ఎప్పుడు కూడా మా నాయకుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైనా ఎవరైనా సరే మేమంతా కూడా వ్యవస్థల్ని బలోపేతం చేసి తద్వారా అందులో ఉన్న వ్యక్తులందరూ కూడా లబ్ధి పొందేటట్టు మేము చేసే పనులు మా అన్ని ఉంటాయండి. అంతేగాని కేవలం వ్యవస్థల్ని నాశనం చేసి వ్యక్తులు బలపడే పరిస్థితి మా దగ్గర ఉండదు. ఇలాంటివన్నీ కూడా మరి వ్యక్తులు బలపడేటట్టు ఆ పరిస్థితులు కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా మేమైతే దాన్ని యాక్సెప్ట్ చేయం. డెఫినెట్ గా దాని మీద ఎంక్వైరీ అయితే ఎంక్వైరీ చేస్తాం, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొస్తాం. మామూలుగా గత ప్రభుత్వం చేత్కరించుకునే విధంగా సినిమా పెద్దల్ని అవమానించింది. కానీ మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా ప్రభుత్వం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే హోదా కల్పించాలి, ముఖ్యంగా పరిశ్రమ హోదా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటే సంవత్సరం కాలం అవుతున్నా కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు ఎందుకు కలవలేదు అనే అంశాన్ని ప్రస్తావించారు. ఇది వాస్తవమే కదా. ఎందుకంటే మేమైతే వాళ్ళని రమ్మనాలని, మీరు అక్కడెక్కడో రోడ్డు మీద కారు పెట్టేసి నడుచుకొని రావాలి, మీరు చెప్పులు బయట పెట్టుకోవాలి, దండాలు పెట్టాలి, వంగాలి అనేది మేము చెప్పట్లేదు కదా. మా నాయకుడి బ్యాక్గ్రౌండ్ సినిమా ఇండస్ట్రీ, మరి తెలుగుదేశం పార్టీ ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీ ఈ రోజు అక్కడి నుంచి మొదలైన సినిమా ఇండస్ట్రీ ఈ రోజు చిరంజీవి, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, ఇలా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇలా అనేక మంది ఈ రోజు ఎలా ఉందంటే ప్రపంచ స్థాయిలోకి తెలుగు ఇండస్ట్రీ వెళ్ళింది. ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ కానీ పెద్దలు కానీ అందరినీ తీసుకొచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి చేశారు గత ప్రభుత్వం. మేము అలా కాకుండా వాళ్ళందరికీ గౌరవించాం. మరి గౌరవించినప్పుడు మరి మా అందరికి సంబంధించిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి అధినేత, మరి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసి మరి ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఉన్న ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అంటే ప్రధానంగా మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి? మాకు ఉన్న అనుమానాలు కాదండి, మేము చాలా క్లారిటీగా అదే లేఖలో కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. మేము వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం, సినిమా ఇండస్ట్రీని బలోపేతం చేస్తాం. కానీ ఒకరిద్దరు ముగ్గురు చేతుల్లోకి వెళ్ళిపోయి ఆ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండేట్టు ప్లాన్ చేసుకుంటే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మరి మా మనస్తత్వం అలా ఉంది కాబట్టి ఆ మనస్తత్వం కి వ్యతిరేకంగా ఏమైనా పనిచేసారేమో చూస్తాం డెఫినెట్ గా. ఎందుకంటే అది మాకు వార్నింగ్ ఇచ్చినట్టే కదా. వ్యక్తులుగా వచ్చి మమ్మల్ని మీట్ అవడం ఇక జరగదు, వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరగదు. ఇక ఏదైనా కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవస్థలు వస్తేనే, వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటేనే
నిర్ణయాలు జరుగుతాయి, చర్చలు కూడా జరుగుతాయి అన్నారు. అంటే వ్యక్తిగతంగా ఏదైనా నిర్మాత వచ్చి కోరి వాళ్ళ సినిమా ధరలు, టికెట్ల ధరలు పెంచుకోవడం కానీ, లేదంటే ఎక్స్ట్రా షోస్ వేసుకోవడం కానీ పర్మిషన్ తీసుకోవడాలి ఇంక ఉండదంటారా? ప్రతి ఒక్కరికి కూడా అసోసియేషన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ అసోసియేషన్ ద్వారా అప్రోచ్ అయినప్పుడు ఏదో ఒక్కరి కోసం నిర్ణయాలు కాదు, మొత్తం ఇక మీద కూడా జరిగే ప్రతి ఒక్క సినిమా రిలీజ్ కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ వచ్చారు ఆయనకి కష్టం వస్తే ఆ డైరెక్టర్ యూనియన్ ఏదైతే అసోసియేషన్ ఉందో వాళ్ళ ద్వారా రావాలి, లేదా మా అసోసియేషన్ ద్వారా రావాలి, లేదా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ నుంచి రావాలి, లేదంటే ఇంకోటి. అలా మొత్తం ఓవరాల్ గా అందరు అసోసియేషన్లు కలిపి ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా రావాలి. కానీ ఏదో ఒక వ్యక్తి వచ్చి ఆయనకి అనుగుణంగా తీసేసుకుంటే కరెక్ట్ కాదు. మనం తీసుకునే ప్రతి నిర్ణయం అందరికి సమానంగా ఉండాలనే దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు ఈ మాట వాడడం జరిగింది. అదే ప్రవర్తన కూడా ఇదైంది. ఇక మీద అలాంటివి ఉండవు అనేది కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అదేవిధంగా టికెట్స్ విషయంలో కూడా, టికెట్ సేల్స్ విషయంలో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం. అదేవిధంగా క్యాంటీన్స్ లో ఉండేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా ఇక మీదట ఇన్స్పెక్షన్ ఉంటుంది. తూనికలు కొలతల అధికారులు వస్తారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు వస్తారు, వాళ్ళంతా కూడా ఇక మీదట రైడ్స్ చేస్తారు. ప్రతి విషయంలో కూడా ఇక ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేస్తామనేటువంటి విషయం కూడా అక్కడ ప్రస్తావించారు. దాని గురించి ఏమంటారు? అదేనండి, అంటే ఎండ్ టు ఎండ్, ఎందుకంటే దీంట్లో కష్ట సుఖాలు అన్ని కూడా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇండస్ట్రీ నుంచే ఎదిగారు, ఇండస్ట్రీలోనే ఉన్నారు. స్టిల్ ఇండస్ట్రీ ఆయనకి ఒక తల్లి లాంటిది. సో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క అంశం మీద ఆయనకి పూర్తి అవగాహనతో మాట్లాడతారు, పూర్తి అవగాహనతో ఉంటారు. కాబట్టి యాజ్ ఎ జనరలైజ్డ్ కామన్ దీని కింద ఆయన తీసుకొని ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసే పరిస్థితి ఉందండి. సో ఇప్పటికే మల్టీప్లెక్స్లు కావచ్చు, థియేటర్లో పాప్కార్న్ ధరలు, ఫుడ్ ధరలు విపరీతంగా వెళ్ళిపోయాయి. వాటర్ బాటిల్స్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు ప్రేక్షకుడు వచ్చి సినిమా చూడాలంటే వేల రూపాయల్లో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇక టికెట్ల విషయం కావచ్చు, లేదంటే క్యాంటీన్ లో ఉండేటువంటి ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక నార్మల్ ధరలకి అందుబాటులో రాబోతున్నాయా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయంతో? అంటే ఒకటైతే నేను చాలా క్లారిటీగా చెప్తానండి. ప్రతి ఒక్క విషయం మీద, ప్రతి ఒక్క అంశం మీద ఇప్పుడు చర్చ జరగాలి. ప్రతి ఒక్క అంశం మీద దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్ గా యాజ్ ఏ హోల్ గా తీసుకుంటాం. కానీ ఏదో ఒక వ్యక్తి, లేకపోతే ఏదో ఒక సినిమా థియేటర్, లేకపోతే ఏదో ఒక హీరో అనేది మాత్రం కాదు. 100% యాజ్ ఏ హోల్ గా అందరినీ కూర్చోబెట్టి డిస్కస్ చేసి అక్కడ జరుగుతున్న ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, దానికి మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని సాధ్యాసాధ్యాలు ఏంటి, దానివల్ల ఏం బెనిఫిట్ అవుతారు, ఎలా బెనిఫిట్ అవుతారు, అందరు ఎలా ఉంటారు అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. చివరిగా ఒక ప్రశ్న విజయ్ కుమార్ గారు, ఆ లేఖలో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు. వాటిలో ముఖ్యంగా గతంలో ప్రభుత్వాన్ని కొంతమంది సినీ పెద్దలు హీరోలు అందరూ కూడా కలిశారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 1 year పూర్తవుతున్నా కేవలం కొద్ది మంది మాత్రమే వచ్చి కలిసి వెళ్ళారు అంటే అక్కడ ప్రస్తావించారు. అంటే హీరోలు ఎవరు కూడా రాలేదు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పారనుకోవచ్చా? హీరోలనే కాదండి, డెఫినెట్ గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అందరికీ నచ్చిన నాయకుడు ఆయన మరి డెఫినెట్ గా ఆయన ఒక మర్యాద పూర్వకంగా వచ్చి కలిసి ఉంటే బాగుండేది అనేది మా ఉద్దేశం. డెఫినెట్ గా అది జరగబోతుంది. ఎవరి మీద కూడా మీరు పలానా రావాలి, మా దగ్గరకు వచ్చి వంగు దండాలు పెట్టాలనేది అది కాదండి మా ఉద్దేశం. మా ఉద్దేశం పూర్తిగా ఇంత మంచిగా మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, సంవత్సరం అయినా కూడా ఇంకా టైం తీసుకొని కనీసం కట్టసీసేకి ఒక గుడ్ గెస్చర్ లో వస్తే బాగుండేది అనేది మా అభిప్రాయం. సో వైసీపీ విమర్శల మీద మీరేమంటారు? అనికిమాలిన విమర్శలు అంటే ఈరోజు ఈ రాష్ట్రం ఇలా తయారైందని కానీ, ఈ వ్యవస్థలు ఇలా తయారవడానికి కారణం వాళ్ళు వ్యవస్థల్ని కూల్చి ఒక్కొక్క ఇండివిజువల్ ని అక్కడక్కడ షేరింగ్ బేసిస్ నీకెంత నాకెంత అనే ఆ పద్ధతుల్లో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని తయారు చేశారు. ఆ కూల్చిన వ్యవస్థల్లో వాళ్ళ పార్టీ కూడా ఒక వ్యవస్థ కింద ఎదగాల్సింది, అది కూడా కూలిపోయింది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ముందు ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వ్యవస్థల్ని వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడం నేర్చుకోమని చెప్పండి. ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడినంత మాత్రం ఏముండదు, లాస్ట్ కి మిగిలేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు బిజీగా ఉన్నా కూడా లైవ్ కాల్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్.